శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసితం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాన్మహం. నారాయణ నమస్కృత్య నరదేవ నరోత్తం దేవీ సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతే నమ. వచన భాగ పారాయణం. ఇప్పుడు ఎపిసోడ్ 3 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 2లో ఏం చెప్పుకున్నామంటే మాఘమాసంలో శ్రవణం చేయటం వల్ల లభించే పుణ్యం కేవలము సప్తాహ శ్రవణం చేసినంత లభింపగలరని శ్రీ సుఖదేవులు నిర్ధారించి చెప్పిరి. అక్కడ దాకా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 3 కనిపించేద్దాం. తపస్సు వలన కానీ, యోగం వలన కానీ, సమాధి వలన కానీ లభించని ఫలము 7 రోజులు వరుసగా భాగవత కథాశ్రవణం చేయటం వలన అనాయాసముగా సంపూర్ణ ఫలము లభించి తీరును. భగవంతుని మాయ నుండి తప్పించుకున్నట్టుకు దేవతలకు కూడా దుర్లభం. అట్టి ఎడ మానవులు ఈ మాయ నుండి బయటపడట కొరకే సప్తాహశ్రవణ విధానం ఏర్పరచబడింది. సూతముని ఇట్లు చెప్పాను సౌనక మహర్షి. ఈ విధంగా సనకాద మునీశ్వరులు సప్తాహశ్రవణ మహిమను గురించి వర్ణిస్తుండేది. అప్పుడు అతడికి తరుణావస్థయను అంటే యుక్త వయస్సు పొందిన విశుద్ధ ప్రేమమూర్తికు భక్తిదేవి తన 20 కుమారులను వెంట నెడుకుని వచ్చాను. శ్రీకృష్ణ, గోవిందహరి, మురారి, ఓ నాథ, నారాయణ, వాసుదేవ మొదలగు భగవన్నాము మాటి మాటికి బిగ్గరగా ఉచ్చరించుతూ అతట ఆకస్మికంగా ప్రత్యక్షమయ్యాను. ఆ సభలోని పలువురు అడిగిన ప్రశ్నలకు ఈ భక్తిదేవి ఇప్పటికిప్పుడే కథ యొక్క శబ్దార్థం నుండి ప్రకటమైనదని సనకాదులు చెప్పింది. ఆ భక్తిదేవి సనకాదులను వినమ్రతతో నేను కలియుగమున ఎక్కువగా నష్టపోయేది, అంటే కలియుగంలో తక్కువ అంటే ఉండకూడదా అని అర్థం. తమరు ఈ కథామృత సేవనం చేత తిరిగి నాకు పుష్టిని సమకూర్చితిరి. ఇప్పుడు నేను ఎక్కడ ఉండవలయనో, నా నివాస స్థానం ఏదియో నాకు తెలుపుడు అని అడగగా వారు, అమ్మా భక్తిమాత, నీవు భక్తులకు భగవంతుని స్వరూపము ప్రసాదించుదానవు. నీవు ధైర్యం వహింపు. శాశ్వతముగా అనుక్షణము విష్ణు భక్తుల హృదయములందే నివసింపుము. వారి ఆదేశానుసారము తక్షణమే భగవద్భక్తుల చిత్తములను చేరి విరాజమానులాలయ్యం. భూలోకమునందు ఈ భాగవతము స్వయముగా పరబ్రహ్మ యొక్క స్వరూపమే. దీని మహిమను గురించి మనం ఏమని ఎంతని వర్ణించగలము? దీనిని ఆశ్రయించి ఈ భాగవతం ఇతరులకు వినిపించడం వలన వినిపించేవారికి ఇరువురుకును శ్రీకృష్ణ భగవాన్ని నిర్మలమైన పోలిక లభించనగా వారు భగవంతుని సారూప్యమును పొందేదరు. ఇదిగాక ఇతర ధర్మములతో ఇంతకంటే ఎక్కువ ప్రయోజనం ఏముండును? గోకర్ణోపాఖ్యానము సూతుడు చెప్పాను మునివర్య, అంతటా భగవంతుడు తన భక్తుల మనస్సులందు అలౌకికమైన భక్తి కలుగుటను తిలకించింది. శ్రీ మహావిష్ణువు సర్వాలంకార భూషితుడై వైకుంఠమును వీడి తన భక్తుల స్వచ్ఛమైన హృదయములందు ఆవిర్భవించాను. వైకుంఠములో నివసించినట్టి విష్ణు భక్తులు ఉద్ధవుడు మొదలగు వారు భాగవత కథను వినుట కొరకై గుప్త రూపములతో అతడికి వచ్చి ఉంటిరి. అటువంటి మహానుభావులతో నిండిన ఆ ప్రదేశము చూచి నారదుడు ఇట్లు చెప్పసాగాను. మునీశ్వరులారా, ఈనాడు సప్తాహశ్రవణం యొక్క గొప్పదైన అలౌకికమగు మహిమను నేను వీక్షించితిని. దీనివలన దుష్టులు పశుపక్షులు పాపరహితులైరి. కలికాలమునందు చిత్తశుద్ధి కొరకు భాగవతమే ఆధారము. నారదుడు మునీశ్వరులతో కథారూపముగు ఈ సప్తాహ యజ్ఞము ద్వారా ఈ లోకమునందు ఎవరెవరు పవిత్రులగుదురో దయచేసి మాకు వివరింపుడు సనకాదులు చెప్పిరి. ఎల్లప్పుడూ రకరకములైన పాపకార్యములను చేయవారు, నిరంతరము దురాచారములందు ఆసక్తులై ఉండేవారు, వక్ర మార్గమును అనుసరించుతూ ఉండేవారు, క్రోధమును అగ్నిచేత కాలిపోవారు, కపట బుద్ధి గలవారు, స్త్రీలోలరు వీరందరూ ఈ కలియుగమునందు సప్తాహయజ్ఞం చేత పవిత్రులవుతురు. ఈ విధమైన అనేక దుష్కర్మలు చేయవారు కూడా పవిత్రులవుతురు. నారదా, ఇప్పుడు మేము నీకు ఈ విషయము చెందిన ఒక ప్రాచీన కథను వినిపించదము. దానిని వినుటతోడనే సమస్త పాపములు సమసిపోవు. పూర్వము తుంగభద్రా నదీ తీరమున ఆత్మదేవుడును బ్రాహ్మణుడు, దుంధిరి అను బ్రాహ్మణి ఆత్మదేవుని భార్య నివసించుతూ ఉండేది. అతని భార్య సౌందర్యవతి, ఉత్తమ వంశమును జన్మించినప్పటికీ క్రూరమైన స్వభావం కలదిగాను, లోభురాలుగాను, జగడాల మారిగాను ఉండేది. అయితే ఈ బ్రాహ్మణ దంపతులు ధనము గలవారు ఒకటి చేత అన్ని సౌకర్యములు ఉన్నను సుఖము లేకుండాను. వారు క్రమముగా ఆ వయస్సు మళ్ళిన వారైరి.
వారు అనేక దానములు చేసినప్పటికీ వారికి సంతానం కలగలేదు. ఈ దుఃఖం చేత ఆ బ్రాహ్మణుడు తన గృహమును వదిలి వనమునకు చేరను. మధ్యాహ్న సమయమునకు అతనికి దప్పిక కలిగాను. దాహం తెచ్చుకున్నట్టుగా అతనికి చెరువును సమీపించను. తృప్తిగా నీరు తాగి అతనే కూర్చుండిపోయాను. 2 గడియలు గడిచిన వెంబట మహాత్ములకు ఒక సన్యాసి అతడికి వచ్చాను. బ్రాహ్మణుడు ఆ సన్యాసిని చూసేసరికి అతడు నీరు త్రాగి ఉండిన. అప్పుడు ఆ బ్రాహ్మణుడు లేచి ఆ సన్యాసి పాదములను నమస్కరించి సుదీర్ఘ నిట్టూర్పులు విడుచుతూ ఉండను. అప్పుడు అతని కష్టములను తనకు తెలపమని సన్యాసి అడిగాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆ సన్యాసితో, స్వామి, నాకు సంతానం లేదు. అలాగే నేను పెంచిన ఆవు కూడా గొడ్రాలు అవుతున్నది. నా చేత నాటిన చెట్టును సైతము వంజత్వం ఆహ్వానిస్తూ ఉన్నది. నేను మిగుల దురదృష్టవంతుడును, సంతానహీనుడును. ఇక నేను జీవించటం ఎందులకు అని వెక్కిదికి ఏడవసాగాను. యోగనిష్ఠుడుగా ఆ సన్యాసి ఆ విప్రుని లలాటరేఖలను తిలకించి అతని వృత్తాంతం అంతైనా గ్రహించాను. అప్పుడు అతనితో కర్మగతి ప్రబలం వేగమును ఆశ్రయించి సాంసారిక వాసనను విడిచిపెట్టు. ఇప్పుడే నీ ప్రారంధములను గమనించి 7 జన్మల వరకు నీకు ఏ విధమైన సంతానం కలుగదు. కావున సన్యాసమే అన్ని విధముల హాయిని వనగొచ్చును అని చెప్పగా ఆ బ్రాహ్మణుడు గట్టి పూనికతో సంతానం కొరకై ఆ యోగిని ప్రార్థింపగా అతను ఒక ఫలమును ప్రసాదించి ఇట్లా చెప్పాను, దీనిని నీ భార్యకు తినిపించు. తత్ఫలమున ఆమెకు ఒక కుమారుడు కలుగును. అయితే నీ భార్య 1 ఏడాది పాటుగా కొన్ని నియమములను పాటించవలసి ఉండును. సత్యము, సదాచారము, దయ, దానము వంటి గుణములను కలిగి ఉండవలను. 1 పూట మాత్రమే భోజనం చేయవలను. ఇట్టు చేసినచో ఆమెకు ఉత్తమ స్వభావం గల కుమారుడు జన్మించును అని చెప్పి యోగిరాజు వెడలిపోయాను. ఆ బ్రాహ్మణుడు తన ఇంటికి చేరి జరిగిన విషయం భార్యకి చెప్పి యోగి ఇచ్చిన ఫలమును ఆమెకి ఇచ్చి మంచి సంతానం కొరకు దాన్ని తినమని చెప్పి అతను బయటకు వెళ్ళిపోయాను. కానీ దుష్ట స్వభావాలైన ఆమె తన సఖితో గర్భం ధరించిన చేత కలుగు అవసరం చెప్పేసి ఆ పండును తినలేదు. ఇంతలో ఆమె చెల్లెలు వచ్చి తాను గర్భిణిగా ఉన్నట్లు తనకు కలిగిన సంతానము ఆమెకి ఇస్తానని చెప్పి అంతవరకు తాను గర్భిణిలా నటన చేయటం పన్నాగమనిది. అయితే తన భర్త ఆ ఫలము గురించి అడగా తింటిని అని చెప్పాను. కానీ ఆ ఫలము పరీక్షించుటకై ఒక గోవులకు పెట్టాను. ఇట్లు కొన్ని రోజులు గడిచిన తర్వాత తాను ఒక మగ శిశువును ప్రసవించినట్లు తన భర్తకు చెప్పి తన చెల్లెల కుమారుని తన వద్దన ఉంచుకుని ఆ పిల్లవానికి దుందుకారి అని పేరు పెట్టాను. ఆ తర్వాత 3 నెలలు గడిచిపోయాను. ఆ గోవును కూడా ఒక మానవ ఆకారం కలిగిన బాలుడు ఉదయించింది. ఆ బాలుడు చూసి ఆత్మదేవునికి ఆ బ్రాహ్మణులకు అంతులేని ఆనందం కలిగింది. దైవయోగం చేత గుప్తమగు ఈ రహస్యం మరెవ్వరికీ తెలియలేదు. ఆ బాలుని చెవులు ఆవు చెవుల వల్ల ఉండుట చేత అతనికి గోకర్ణుడు అని నామకరణం చేశాను. కొంతకాలంలో ఆ ఇరువురు బాలురు యవ్వన దశకు చేరుకున్నది. గోకర్ణుడు గొప్ప విద్వాంసుడు, జ్ఞానవంతులయ్యాను. కానీ దుందుకారి క్రూరుడుగా మారాడు. ఇతని బాధను తట్టుకునలేని ఆ తండ్రిని సన్యాసం తీసుకుని వనమలకు పోయి భగవంతుని ధ్యానించుకునేట్లు ఒప్పించి గోకర్ణుడు తండ్రిని వనమలకు పంపాను. గోకర్ణుడు చెప్పిన విధముగా భాగవతం నందలి 10వ స్కందమును నియమపూర్వకముగా పఠించచ్చు ఆత్మదేవుడు చివరగా భగవంతుడుకు శ్రీకృష్ణచంద్రుని చేరుకొను. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.